నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు ప్రభావితం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవలే వచ్చిన మోందా తుఫాన్ దెబ్బ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే కొత్త వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రోజు నుండి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇది నెమ్మదిగా పశ్చిమ వాయు దిశలో కదులుతూ నవంబర్ 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఆ తరువాత ఇది మరింత బలపడుతూ నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది. ఈ మార్పులతో వచ్చే కొన్ని రోజుల్లో తీర ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా మారనుంది. ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ SDMA ప్రకారం నవంబర్ 27 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ముఖ్యంగా కోస్తా జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అలాగే రాయలసీమ చాలా ప్రాంతాల్లో ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణలో కూడా నవంబర్ 23 నుంచి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక రాబోయే 2 రోజుల్లో రాష్ట్రంలోని కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే గురువారం పటాన్చెరు, మెదక్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో తీవ్ర చలి నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం అల్పపీడనం వాయుగుండంగా మారిన తరువాత తెలంగాణపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 23 నుంచి 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి కొత్త అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. మరికొద్ది గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వ్యవస్థ పశ్చిమ వాయు దిశగా ప్రయాణించి సోమవారం నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవైపు చలి జనాలను వణికిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు వర్షాలు పడుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడుతున్నట్లు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం సోమవారం నాటికి వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం నేపథ్యంలోనే ఏపీ రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేశారు. ఈ వర్షాలు రేపటి వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చలి విపరీతంగా పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. మరోవైపు ఏపీలో ఇప్పటికే బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. అల్పపీడనం నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో మోందా తుఫాన్ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాన్ ప్రభావంతో ఈ నెల 26వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది పశ్చిమ వాయువ్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ కల్లా వాయుగుండంగా మారి దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని IMD అధికారులు తెలిపారు. ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫాన్గా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు రానున్నదని IMD వెల్లడించారు. తుఫాన్కు సెన్యార్గా నామకరణం చేశారు. ఇక ఈ నెల 24వ తేదీ నుంచి తమిళనాడులో వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 29 వరకు కూడా తొలుత రాయలసీమ, దక్షిణ కోస్తా, ఆ తరువాత ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయి. 26 నుంచి 29వ తేదీ వరకు కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపారు. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో కురిసే అవకాశం ఉన్నట్లు, 29వ తేదీ నుంచి నెల్లూరు నుంచి కృష్ణా జిల్లా, రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇస్రో
వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. రైతాంగ వ్యవస్థ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ధాన్యం తడవకుండా సురక్షితంగా చేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావం తుఫానుపై ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటికే స్థిర వాతావరణం ఇలాగే కొనసాగితే ఏర్పడే తుఫాను కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంటుందని, అయితే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఉత్తరాది నుంచి వీచే గాలులు ప్రభావం చూపుతాయని, అప్పుడు తీరం దాటే ప్రాంతంలో మార్పులు ఉంటాయని తెలిపారు. వరి, పత్తి, ఇతర పంటలను రైతులు ఐఎండీ అప్రమత్తం చేసింది. బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు వీస్తున్నందున శుక్ర, శని వారాలతో పాటుగా ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శాటిలైట్ అంచనా ప్రకారం ఇవాళ తెలంగాణలో పూర్తిగా ఎండ వాతావరణం ఉంటుంది. కనీసం మేఘాలు కూడా ఉండవు. కానీ ఎండ వేడిగా ఉన్నట్లు అనిపించదు. పైగా ఉదయం, సాయంత్రం చలి విపరీతంగా ఉంటుంది. ఈ చలి అస్సలు బాడీకి తగలకుండా చాలా ప్రమాదకరమైనది. ఈజీగా జ్వరం వచ్చేలా చేయగలదు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఇప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కూడా జాగ్రత్త వహించాలి. చలి నుంచి పిల్లల్ని కాపాడుకోవాలి. మరోవైపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దక్షిణ అండమాన్ సముద్రం, మలక్కా మధ్య అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువు దిశగా పయనిస్తూ ఈ నెల 24 వాయుగుండంగా మారి మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో కోస్తాంధ్ర, రాయలసీమకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.